బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. కానీ తన ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోకపోవడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్, బయట ఉన్న ఆడియన్స్ కూడా సింపతి గెయిన్ చేస్తున్నారని ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చేశారు. ఇక ఇందులో భాగంగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది నైని. అయితే పొద్దున్నే నైని, మణికంఠ వీళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో మణికంఠ నైనిని అడుగుతున్నాడు, బయట మా కంటెస్టెంట్స్ లో బజ్ ఎలా ఉంది, నువ్వు అన్ని చూసొచ్చావు కదా, నా కోసం ఏమన్నా చెప్పొచ్చు కదా, ఏమన్నా మార్చుకుంటాను అంటే అది నేను ఎలా చెప్తాను, బిగ్ బాస్ రూల్ ప్రకారం బయట ఏం జరిగినవి లోపల మాట్లాడకూడదు, కానీ నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావు అనేది ఒక్కసారి రివెంజ్ చేసుకొని చూసుకుంటూ ఉండు. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు క్రయింగ్ స్టార్ అంటూ బయట ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే ఇండైరెక్ట్ గా చెప్పింది నైని. కానీ మణికంఠ అది అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది, అర్థం చేసుకోకపోతే మరి బాగోదు. ఇక నైనిక మాట్లాడుతున్న సమయంలో నువ్వు ఫస్ట్ నిఖిల్తో మంచి ఫ్రెండ్షిప్ గా ఉండేవాడివి, కానీ నిఖిల్ని ఎందుకు వదిలేసావు మధ్యలో అంటే, వాడికి నాకు చిన్న క్రాషెస్ జరిగాయి, వాడు నన్ను నామినేషన్ చేయడం, నేను వాడిని నామినేషన్ చేయడం, ఇలా వాడి నా మధ్య గొడవలు జరిగాయి అంటే నువ్వు నిఖిల్తో ఉండుంటే బాగుండేది మణికంఠ. అంతేకాకుండా నిఖిల్ బాగా గేమ్ ఆడతాడు, తను చెప్పినవన్నీ కూడా కరెక్టే, నువ్వయ్యి ఒక అన్న నీకు చెప్తున్నట్టు గైడెన్స్ చేస్తున్నాడని అనుకొని నువ్వు ఫాలో అయ్యుంటే బాగుండేది. కానీ మధ్యలో నువ్వు ఫ్లేట్ ఫిరాయించడం, ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ అన్నావో వాళ్ళని మళ్ళీ నువ్వు హార్ట్ బ్రేక్ చేయడం, ఇదంతా నాకైతే నచ్చలేదంటూ బయట ఏదైతే జరుగుతుందో ఆమెకు నచ్చట్లేదన్నట్టుగానే మొత్తానికి మణికంఠకి చెప్పకనే చెప్పేసింది. అయితే మణికంఠ, అవునా నీకు అలా అనిపించిందా, నాకు ఇప్పటికీ కూడా హౌస్లో మంచి ఫ్రెండ్ నిఖిలే అంటే మరి నిఖిల్ అయినప్పుడు ఎందుకు నువ్వు నిఖిల్ని టార్గెట్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో మణికంఠ, నువ్వు బిగ్ బాస్కి వచ్చింది నీ భార్య పిల్లల కోసమని నువ్వు పదే మాట్లాడుతున్నావు, అది నిజం చెయ్యి. కనీసం నువ్వు టాప్ 5 కన్నా వెళ్ళాలని నీ వైఫ్ నీ పాప అనుకుంటారు కదా, దాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చెయ్యాలని ఆలోచించుకో తప్ప ఎప్పుడు కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యకు. ఇంకొక విషయం, నీకు ఎంత ఎమోషనల్ అన్నా నువ్వు గుండెల్లో దాచుకుంటేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు. ఎప్పుడు చూసినా నువ్వు ఏడ్చేవాంగో, ఈడేంటి ఆడపిల్లలా ఏడుస్తున్నారని అంటారు. నా సజెషన్ ప్రకారం నువ్వు ఈ రోజు నుంచి గేమ్ బాగా ఆడు, ఎవరు ఏం చెప్పినా మైండ్కి తీసుకో, అది నీ వల్ల ఎందుకు తప్పు జరిగిందని ఆలోచించుకో. అంతేగాని వాళ్ళని నేదో టార్గెట్ చేశారని నువ్వు ఎప్పుడు ఏడద్దు అంటే నేను అసలు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళే ఎప్పుడు ఏడనంటూ చెప్పుకొచ్చాడు మణికంఠ. మరి ఇండైరెక్ట్ గా చూసుకుంటే నైని పావని, నువ్వు నిఖిల్తో ఉండుంటే నీకు ఓటింగ్ బాగా పడేది కదా అన్నట్టు చెప్పింది మణికంఠకి. మరి మీరేమంటారు? మణికంఠ గేమ్ నిజంగానే బాగుందా బాగోలేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.